శ్రీరాములన్నా నేను చాలా అమాయకునినా అని ఎవరైనా ఈజీగా మోసం చేసేస్తారు నా. రాజేంద్ర, ఆ విషయము ఫస్ట్ ఎవరు కనిపెట్టినారో నీకు తెలుసా? ఎవరున్నా? ఇంకెవరు, నీకు పిల్లనిచ్చిన మామ. శ్రీరాములన్నా ఈ మధ్య రచయితలు అంటే విలువ లేకుండా పోయిందినా. బాధపడదు చంద్ర, ఎందుకు అంత బాధపడతాడో కాదు. ఏదో మన బుక్ రాసినావంట, నిన్ను పిచ్చాసుపత్రులు వేసినారట. ఏంటి గబ్బా బుక్ రాసి పిచ్చాసుపత్రులు వేస్తారా? ఏం జరిగింది? నా బాధ కూడా అదేనా. బుక్ రాసినా అని చెప్పి తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో పెట్టాను. ఏమన్నా న్యాయమా ఇది? ఏదో నువ్వు చెప్తా అంటే కొంత తేడాగా ఉంది. అప్పుడు ఏం బుక్ రాసినావు నువ్వు? రాజు గుర్రమెక్క బుక్కునా. 1 2 కాదు, కష్టపడి 500 పేజీలు రాసినా నేను. ఏంది 500 పేజీలా? మొదటి పేజీలో ఏం రాసినావు? మొదటి పేజీలోన రాజు గుర్రం ఎక్కి అడవిలోకి వెళ్తాడు, దించక్ దించక్ అనుకుంటా. బాగానే ఉంది. మిగతా 499 పేజీల్లో ఏం రాసినావు? ఏముందినా, మొదటి పేజీలో గుర్రం ఎక్కి అడవిలోకి అలా వెళ్తుంటాడు. మిగతా 499 పేజీలు దించక్ దించక్ అని స్వారీ చేసుకుంటూ వెళ్తుంటాడు అంతే. 499 పేజీలో డించక్ డించకిన నిన్నే. అందుకేనయా వాళ్ళు పిచ్చాసుపత్రిలో ఎరిచిండేది. ఈ ఆఫీసరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. చంద్ర, ఓ చంద్ర, ఏమయ్యా మన ఆఫీసర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఏమైందనా? గంగిగోవు లాంటి మనసున్న వ్యక్తి నువ్వు, నీకింత కోపమా? ఏమైంది అసలు? ఏం లేదు చంద్ర, జీతం పెంచు సార్ అని అడిగితే నువ్వు ఏం పని చేస్తున్నావయ్యా అని అంటాడు. 2 రోజులు సెలవు సార్ అని అడిగినాను అనుకో, నీ పని ఎవడు చేస్తాడయ్యా అని అంటాడు. ఎట్లా ఇంత చేసేది? అన్నా, ఎప్పుడు లేని ఇంత కోపంలో కూడా నువ్వు భలే కామెడీ కనిపిస్తున్నావు నాకు. అది కాదు చంద్ర, నాకు వచ్చిన కోపానికి వానికి ముసిగేసి కొడితే వానికి రేపు పొద్దున వాని మొగం చూసినా నీ కామెడీ కనపడుతుందయా? నీ బొందరా, నీ బొంద. సురేష్, సురేష్, రాత్రి మా ఇంట్లో దొంగలు పడినారయ్యా. అవునన్నా, మీరు ఏం చేస్తారు దానికి? ఏం లేదా, దొంగ 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 నడిచినాను నేను. అవునన్నా, మరి ఎవరైనా నీకు సపోర్ట్కి వచ్చిరా 10 మంది అన్న? ఒక్క నా కొడుకు రాలేదు సురేష్. అవునన్నా, మీరు ఏం చేస్తారు మరి? ఏముందప్పా, నేను సమంత 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 నడిచినాను. యాడుండి మొగుళ్ళంతా చుట్టుకుండ్రి. ఆ దొంగ పారిపోయా. అన్నో, మంచి తెలుగు ఉపయోగించిన అన్న, అందుకే నేను మా ఊరి మేధావి అనేది. మరి ఏం చేస్తావు సురేష్? అపాయంలో ఉపాయం ఆలోచించిన. చంద్ర, ఓ చంద్ర, ఏం బా మన ఆఫీస్లో చాలా సైలెంట్గా ఎవరు పనులు చేసుకొని పోతున్నారు. ఎప్పుడు చేపల మార్కెట్లో ఉండే మన ఆఫీసు చాలా సైలెంట్గా ఉన్నారు. ఏమన్నా పై ఆఫీసర్లు ఏమన్నా వచ్చినారా అంట? ఆఫీసరా బొక్కానా, ఎవరూ రాలే. ప్రతిరోజు ఎవరన్నా ఒకరు రాకపోతే వాళ్ళ గురించి మనం చర్చించుకునే వాళ్ళము. అప్పుడు మనకు టైంపాస్ అయ్యేది సాయంత్రం వరకు. ఈరోజు వాళ్ళ డ్యూటీలకు అందరూ వచ్చినారు. ఎవరి గురించి మాట్లాడాలి దిక్కు తెలియక అందరూ సైలెంట్గా ఉన్నారు. అందుకని నేను కూడా ఇట్లా బయటకు వచ్చి కాలక్షేపం చేస్తాను. ఓ అదే విషయం చంద్ర. అయితే నేను కూడా బయట చెట్టు కింద అనుకుంటాను. నువ్వు పోయేటప్పుడు నన్ను లేపయా.